హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఇది పావు కిలో చికెన్. ఇది ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక నిమ్మకాయ, తర్వాత కొంచెం ఒక గరిటెడు, పెద్ద గరిటెతో గరిటెడు పెరుగు, కొద్దిగా గరం మసాలా పొడి మొత్తం అంతా కలిపి మ్యాగ్నేట్ చేసిన చికెన్ అనమాట ఇది. ఓకేనా? ఒక పావు గంట ఇలా పక్కన పెట్టుకున్నాను, బాగా నానింది. అయితే ఇప్పుడు మనం హాఫ్ కిలో రైస్ బిర్యానీ చేస్తున్నాను నేను. సింపుల్గా బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవటం కోసమే ఈ బిర్యానీ చక్కగా చేసుకోవచ్చు. మీరు అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్గా చేసుకునే బిర్యానీ అనమాట ఇది. చాలా తొందరగా అయిపోతుంది, కుక్కర్లో వండుకోవచ్చు మనం. అయితే పావు కిలో చికెన్కి నేను హాఫ్ కిలో రైస్, చికెన్ మీరు హాఫ్ కిలో వేసుకున్నా పర్వాలేదు. నేను పావు కిలో రైస్ వేసాను. ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం బిర్యానీకి ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాను నేను. తర్వాత సగం నెయ్యి పోసాను, సగం నెయ్యి సగం ఆయిల్. అయితే దీనికి సంబంధించిన సామాన్లు చూడండి. బిర్యానీకి హాఫ్ కిలో రైస్కి 4 లవంగి మొగ్గలు, 4 ఎలచి, ఒక 4 ఇలాంటి మరాఠీ మొగ్గలు, కొంచెం జాపత్రి, ఇది ఉంటుంది కదా అనాస పువ్వు, కొంచెం 4-3 బిర్యానీ ఆకులు, పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి. ఓకేనా? ఎంత సింపుల్గా వండుకోవచ్చు అంటే చూపిస్తాను చూడండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్, అన్నీ చూపిస్తాను మీకు చూడండి. బ్యాచిలర్స్ చాలా సింపుల్గా వండుకునే బిర్యానీ అండి ఇది. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసేసుకోవాలన్నమాట. ఇది నెయ్యి ఇప్పుడే వేసేసాను నేను. మీరు కావాలంటే మీరు తర్వాతనే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు పోస్తే బాగుంటుంది. హాఫ్ కిలో రైస్ అండి ఇవి. హాఫ్ కిలో రైస్కి 4 నుంచి 5 తినచ్చు ఈ బిర్యానీ. జస్ట్ ఇలాగా ఒక అర నిమిషం బాగా మరిగింది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేపక్కర్లేదు. వేయగానే ఆల్రెడీ మనకి ఇది వెంటనే వేగిపోతాయి అన్నమాట. చూసారా చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వండుకొని చూడండి. మీరు ఇంకా బయట తెచ్చుకోరు, అన్నీ ఇంట్లోనే వండుకోవచ్చు. కుక్కర్ ఉండాలండి. కుక్కర్ ఉంటే మటుకి చాలా ఈజీగా వండేసుకోవచ్చు మీరు. అది ఉడికిందా లేదా ఏం చూడక్కర్లేదు, కుక్కర్ ఉంటే సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దారు. ఇదిగో ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. చిన్న స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే తయారు చేసుకోండి, మీరు బయట వేసుకుని తెచ్చుకోవద్దు. ఇది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేద్దారు. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసాను. ఇదిగో చూడండి, ఇప్పుడు చికెను మ్యాగ్నేట్ చేసుకున్నది. ఇది మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి మన ఇంట్లో తయారు చేసుకున్నది. చికెన్తో పాటు ఇందులో వేసేద్దాం. ఊర్చి వేస్తాను నేను ఒకసారి. దీన్ని బాగా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. అది మగ్గేలోపు కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ హాఫ్ కిలో రైస్కి కొంచెం ఇలా మనం కలుపుకుంటే చక్కగా ఏ మెతుకు పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే వేయటం అలవాటు కాబట్టి వేస్తాను. ఓకేనా? ఇలా వేయటం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. కుక్కర్లో కదా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని నేను ఎప్పుడైనా సరే ఏ బిర్యానీ చేసినా డాల్డా ఉంటే డాల్డా, నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, ఏదో వేసి ఇలా కలుపుతాను అనమాట. ఓకేనా? ఈ లోపల మనం చికెన్ మగ్గితే ఎసరు పోసేసుకొని రైస్ వేసేసుకోవచ్చు. ఓకేనా? చికెన్ కూడా శుభ్రంగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం బియ్యం ఒక గిన్నెతోనో గ్లాస్తోనో కొలుసుకోండి. ఇవన్నీ లోటాతో కొలిసాను. లోటా నిండుగా హాఫ్ కిలో లోటాడు వచ్చినాయి. అయితే నేను 2 కిలోలు 2 లోటాలు నీళ్ళు పోస్తున్నాను అనమాట. హాఫ్ కిలో రైస్కి లోటాతో లోటాడు వచ్చినాయి. లోటాకి నిండుగా వచ్చాయన్నమాట. అలాగే మనం కూడా నిండుగానే 2 లోటాలు నీళ్ళు పోసుకుందాం. అయితే నేను కొత్తిమీర పుదీనా ఏమీ లేదు ఇంట్లో ప్రస్తుతానికి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ప్రాబ్లం ఏమీ కాదు. ఇలా వేసేసుకొని ఇప్పుడే మనం ఈ రైస్ని కూడా నెయ్యి కలుపుకున్నాం కదా, ఆ రైస్ని కూడా వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉప్పు వేసానండి ఇందులో. తర్వాత నేను ఒక నిమ్మ చెక్క కూడా ఒక నిమ్మ చెక్క పిండి అనమాట. ఓకేనా? కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. పులుపని కాదు, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఒక
లోటాతో లోటా రైస్ వచ్చినాయి కదండి. 2 లోటాలు మనం ఏం చేసాము, ఎసరు పోసాము. అయితే 4 విజిల్లు, 3 విజిల్లు, 2 విజిల్లు అంటారు. ఒకే ఒక విజిల్ అండి. చూపిస్తాను మీకు. నేను ఒకే విజిల్ వేపిస్తాను. కుక్కర్ మంచిదే ఉండాలి. చూపిస్తాను చూడండి. ఒక్క విజిల్తోనే మనకి బిర్యానీ అయిపోతుంది. ఓకేనా? విజిల్ వచ్చిన తర్వాత మీకు బిర్యానీ చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా విజిల్ అయిపోయింది. మనం కుక్కర్ మూత తీసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక్క విజిల్ అండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా పొడి పొడిలాడితే చూసారా ఎంత బాగుందో. నెయ్యి వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. తర్వాత వాసన కూడా చాలా బాగుంటుంది. తినకుండా ఎలా టేస్ట్గా ఉందని చెప్తారు మీరు. ఆల్రెడీ అస్తమానం చేస్తాను కాబట్టి. నెయ్యితో చేసిన బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే రేపు కొబ్బరి పాలతో బిర్యానీ చేసి చేపిస్తాను. ఓకేనా? బాస్మతి రైస్తో చూపిస్తాను, లేదంటే మామూలుగా ఈ రైస్ అయినా చేసుకోవచ్చు. మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను బాస్మతి ఎక్కువ వాడవండి. చెప్పాలంటే లలిత బ్రాండ్లో మంచి రకం తీసుకొని మనం ఇలాగా బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా వేడి వేడి దమ్ బిర్యానీ. చాలా స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. నెయ్యి వేసాం కాబట్టి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఇంకా కావాలంటే కిలో అయినా వేసుకోండి, మీ ఇష్టం. అయితే 4 నుంచి 5 తినచ్చు ఈ 1/2 కిలో రైస్ చేసుకుంటే. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్గా తినాలనుకుంటే 3 నుంచి 4 తినచ్చు. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా బ్యాచిలర్స్ వండుకునే బిర్యానీ ఇది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.